బిడ్డల్ని ఇచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వాదకరంగానే ఉంచుతానని. మరి దేవుడు ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే లక్కీ విషయంలో మీరందరూ కూడా అనుదినం కూడా మీరు తనని ప్రార్థనలో ఉంచుకున్న దాన్ని బట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మా జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారంటే, కొన్ని రోజులుగా మీరందరూ మరి సేవకులు వాక్యాన్ని జస్ట్ ఒక్కరోజు మనం అదే ఇప్పుడు షామ్యూల్ చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే, ఒక్క చిన్న వాక్యం ఒక మనిషిని తాకింది, తన జీవితంలో కార్యం జరిగింది అన్నారు. మరి సేవకులు కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా దేవుడు మన ఒక మాట ద్వారా ఎంతగానో మనల్ని బలపరుస్తున్నారు. అదేంటంటే, అర్హత ద్వారా కాదు, దేవుని కృప ద్వారా ఆయన లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో మనల్ని ఉంచుతారని చెప్పి అన్నప్పుడు నేను అనుకునేదాన్ని. నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అంటే నేను బానే చదువుకునేదాన్ని. నా బిడ్డలు కూడా అటువంటి స్థితిలో ఉండాలని చెప్పి ఎంతో ఆశ కలిగి ఉండేదాన్ని. మరి లక్కీ విషయంలో మరి చిన్నతనంలోనే నేను డాక్టర్‌ని వెళ్ళేటప్పుడు సో, దేవుడు మరి తన కంటి విషయంలో దేవుడు నాకు చూపు కొంచెం చాలా తక్కువుంది అని చెప్పడం జరిగింది. జరిగినప్పుడు ఇంతేనేమో అనేసి నేను చాలా బాధపడేదాన్ని. కాకపోతే ఒకటి నేను ఎవరి దగ్గర ఏడవడం అనేది చాలా తక్కువే. దేవుడి దగ్గరే నేను మొర పెట్టుకునేదాన్ని. అప్పుడు ఇంకా నేను దేవుడిలోకి రాలేదు. మరి తర్వాత దేవుడిలోకొచ్చాక మరి ఎన్నో సార్లు నేను టీచర్‌గా చేసేటప్పుడు చాలా మంది పిల్లల్ని చూసి నేను ప్రభువా! నాకు నా బిడ్డలు కూడా అటువంటి స్థితిలో ఉంటే నేను చాలా సంతోషించేదాన్ని అని అనుకునేదాన్ని. చాలా ఏడ్చేదాన్ని. ఒక్ ఒక్కొక్కసారి అయితే మావయ్య గారు నన్ను ఎంతగానో బలపరిచేవారు. నిజమైన ఆశీర్వాదం అంటే దైవిక ఆశీర్వాదం అంటే మనకి ఎటువంటి ఛాన్స్ ఏమీ లేనప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యం తన జీవితంలో మా కుటుంబంలో మా జీవితాల్లో చేస్తున్నారంటే ఇంకంత శూన్యం. అంటే ఒక్కొక్కసారి శామ్యూల్ ద్వారా ఇప్పుడు ఎంతగానో బలపరిచి నిరాకారంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు దాన్ని శూన్యంగా నిరాకారంగా ఉన్నప్పుడు కూడా సంపూర్ణంగా చేయగల సమర్థుడు. మైనస్ అంటే మనలో ఉన్న మైనస్‌లు కూడా ప్లస్‌గా మార్చే దేవుడు మాట. మరి అలా జరుగుతున్న సమయంలో మరి నేను ఎన్నో సార్లు మరి ఏడ్చి దేవుడి సన్నిధిలో మరి దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు సేవకుల ద్వారా నన్ను ఎంతగానో బలపరిచారు. మరి నేను ఎంత గొప్పగా చెప్పగల సాక్ష్యం ఏంటంటే, సేవకులకి ఈ మాట చెప్పినప్పుడు ఆయన ద్వారా ఆయన కూడా కన్నీళ్లతో దేవుడు చేసిన అద్భుతాన్ని ఆయన అంతలాగా మాతో మాట్లాడారంటే, మరి ఆయన ఎంత కన్నీటితో మా గురించి ప్రార్థన చేస్తున్నారో సేవకుని బట్టి మరొకసారి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి, మరి 10థ్‌కొచ్చింది. మరి అందరిలాగే అంటే కొంచెం సాక్ష్యం చెప్పాలి. దయచేసి కొంచెం ఓపికతో వింటారనుకుంటున్నాను. మరి దేవుడు చేసిన కార్యం మరి మామూలుగా లేదు కాబట్టి నేను ఇంతలా చెప్పాలనుకుంటున్నాను. 10థ్‌కొచ్చింది. సరే ప్రభువా! మరి 10థ్‌కొచ్చాక అనేది అప్పటి వరకు చదువు వేరు, తర్వాత వేరు. పిల్లలందరిని అదే కదా పిల్లలందరూ చూసి నేను బాధపడి ప్రభా! నీ చేతికి అప్పగిస్తున్నాను. నేనెవరికీ కాదు. నీ చిత్తమే బిడ్డ పట్ల నెరవేర్చాలి అనుకున్నప్పుడు ప్రతి టీచర్ కూడా తన గురించి బాబోయ్! మీ అమ్మాయి ఏంటండి బాబు ఏ లెసన్ చెప్పిన నెక్స్ట్ డే చెప్పమంటే ఎక్స్‌ప్లెయిన్ భలే చేసేది. అన్నప్పుడు నాకు ఎక్కడో క్వెషన్ మార్క్. ప్రభా! ఇంతలా అందరితోనూ చెప్పిస్తున్నావు కదా! మరి తన జీవితాన్ని ఏంటో మరి నీ చిత్తం అయితే ఏదైతే ఉందో అదే జరగాలని నేను కోరుకునేదాన్ని. మరి 10థ్‌లో అద్భుతంగా 530 మార్క్స్‌తో దేవుడు ఆశీర్వదించారు. సోషల్ ఔట్ ఆఫ్ 100 ఔట్ ఆఫ్ 100 వచ్చాయి. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. మరి అలా జరుగుతున్న క్రమంలో మరి ఇంటర్మీడియేట్ మరి అందరూలాగే నాకు కూడా సమాజంలో ఒక గౌరవమైన ఒక ఉండాలని చెప్పి ఆశ కలిగి ఉండేదాన్ని. మరి ఇంటర్మీడియేట్‌కొచ్చాము. మరి ఎంపీసీ, బైపీసీ అయితే కొంచెం మరి బిడ్డ విషయంలో కొంచెం కష్టమవుతుందేమో అన్న దేవుడికి ప్రేయర్ చేసుకుంటే సీఈసీ గ్రూప్‌లో చేరడం జరిగింది. మరి దేవుడు అద్భుతంగా మరి 2 సంవత్సరాలు తనని దీవించారు. తను చెప్పిన ప్రతీదీ కూడా అంటే ఎక్కువ అంటే హార్డ్ వర్క్ అని కాదు కానీ స్మార్ట్ వర్క్‌తోనే తను ఏదైనా విన్నెన్నే మరి గ్రహిస్తది. దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకున్నాను. మరి ఇంటర్‌లో మంచి మార్క్స్ ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మంచి రిజల్ట్‌తో దేవుడు తనని దీవించారు. మరి ఫస్ట్ ఇయర్ కూడా ప్రతి దాంట్లో కూడా 90+ సెకండ్ ఇయర్‌లో కూడా అలాగే దీవించారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. నేనెందుకు చెప్తున్నానంటే అది కేవలం మన అర్హత, మన జ్ఞానం కాదు కానీ దేవుని యొక్క కృప మాత్రమే మాట. కృప లిస్ట్‌లో ఉండడం వల్లనే ఆ విషయాన్నయితే నేను చాలా
కృప ఈ కృప లిస్ట్ అంటే ఇదా అనే విషయాన్ని దేవుడు నాకు బయలుపరిచి ఉన్నారు. మరి దేవుడికి దగ్గరగా నమ్మకంగా ఉన్న యెడల ఉన్నా ఉన్న ఉన్ ఉన్ నేను ఉన్నానని అనుకుంటున్నాను. మరి ఇంకా దగ్గరగా ఉండాలి దేవుడికి. మరి ఒక దినం శనివారం నైట్ నా భర్త ఇంటికొచ్చి లక్కీకి రేపు కలెక్టర్ ద్వారా ఏదో అవార్డ్ ఇస్తారట. మరి రమ్మన్నారని చెప్పారు. నేనేమనుకున్నానంటే అది మామూలుగా జనరల్‌గా అందరితో ఒక 10 ఒక వేల సంఖ్యలో ఉంటది. జస్ట్ ఒక పెద్ద గ్రౌండ్‌లో ఏదో చిన్నది కలెక్టర్ యొక్క ఆయన యొక్క ఆహ్, పెంచుకోవడానికి కానీ అలా ఇస్తారేమో అని చెప్పేసి నేను మామూలుగా క్యాజువల్‌గా లీవ్ పెట్టేసి వెళ్ళననుకున్నాను కానీ వెళ్ళాము. అక్కడ వెళ్ళేటప్పటికి దేవుడు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చేయగల దేవుడు మన దేవుడు. నేనెప్పుడూ క్లాస్ రూమ్‌లో బోర్డ్ పైన తన పేరుండాలనుకునేదాన్ని. అంటే చదువుతుడు కదా! ఎక్కడ ఏదో మరి ఎందుకిలా జరుగుతుంది అని చెప్పేసి, వెళ్లి లోపలికి అడుగుపెట్టేసరికి, దేవుడు అద్భుతంగా తన కార్యాలు ఎలా ఉంటాయంటే, 2026 షైనింగ్ స్టార్స్ అవార్డ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. అది ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి పెద్ద కటౌటు దాని మీద లక్కీ ఫోటో చూసేసరికి మరి నా భార్యాభర్తలైతే కన్నీళ్లాగలేదు. అంటే నేను ఏదో క్యాజువల్‌గా అందరితో పాటు ఏదో ఇస్తారనుకున్నాను కానీ, అక్కడ ఇంటర్మీడియేట్ 46 మెంబర్స్‌లో మన డిస్ట్రిక్ట్ వైజాగ్ లెవెల్‌లో లక్కీ 22nd ప్లేస్‌లో ఉంది. దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. అది గొప్ప కార్యం అండి. మేమేమి దాని గురించి ఏదో అప్లై చేయడం కానీ, ఏం చేయలేదు మేము. మేమసలు మర్చిపోయాం. ఇంటర్మీడియేట్ మార్క్సే నేను మర్చిపోయాను. సరే దాని తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను కానీ, దేవుడు డైరెక్ట్‌గా డీఈఓ ఆఫీస్ ద్వారా కాలేజ్ వాళ్ళకి కాల్ చేయడం, వాళ్ళు తిరిగి మాకు కాల్ చేయడం జరిగింది. ఆ ఫోటోస్‌లో లక్కీని చూసేసరికి ప్రభా! ఎంత గొప్ప దేవుడు దేవుడా! నేను చిన్న చిన్నవి అడిగేదాన్ని నిన్ను. ఇంత గొప్ప ప్లేస్‌లో ఉంచావా అని చెప్పేసి అక్కడికెళ్ళాక ఇంకా ఆ సరౌండింగ్స్ అవంతా చూసేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది. లోపలికెళ్ళేసరికి లక్కీ నేమ్ ఒక సీట్ పైన అంటే నేమ్ రాసి అందులో కూర్చోవాలన్నమాట పాప. అంటే ఎవరి సీటు వాళ్ళకే దేవుడు కేటాయించి ఉన్నారు. దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి దాంతో పాటుగా కూడా మరి మామూలుగా నేనింకా ఏ 500 1000 చాలా మందుంటారు కదా! ఇస్తారేమో అనుకున్నాను కానీ, దేవుడు అద్భుతంగా 20,000 ₹20,000 తనకి క్యాష్ ప్రైజ్ ఇచ్చడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. హల్లెలూయా! దాంతో పాటు కాకుండా డబ్బులనేది కాదు కానీ, కలెక్టర్, మినిస్టర్ చేతుల మీదుగా లక్కీకి అక్కడ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో మనం చిన్నవి అడుగుతామండి దేవుడిని. కానీ దేవుడు తన ప్రణాళిక చొప్పున తన చిత్త ప్రకారం మనం అడిగిన ఎడల ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. మరి మరి మన దేవుడు దాన్ని బట్టి దేవుడికి ఎంతగా వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులు బట్టి మరొక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను. సేవకుల ప్రార్థన మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది. దాన్ని బట్టి వందనాలు. మరి లక్కీ అంటే ప్రొఫెషనల్‌గా నేను మామూలుగా బయట సమాజంలో చూసినప్పటికి ఒక డాక్టర్, ఇంజినీర్, లాయర్ అలా అవ్వాలి అంటే ఒక బావుంటది. అంటే డబ్బు పరంగా కాదు కానీ, ఒక సంఘంలో ఒక గౌరవం ఆ బిడ్డకి రావాలి అని చెప్పేసి నేను ఎంతగానో ఆశ కలిగి ఉండేదాన్ని. అయితే ఒకరోజు ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత మమ్మీ నేను లా సెట్ రాస్తానన్నాను. లా సెట్ నువ్వు రాయడం ఏంటమ్మా? వద్దు డిగ్రీ చేసేద్దాంలే. లా సెట్ తర్వాత పక్కన పెట్టు అని చెప్పేసని. లేదమ్మా నేను లా సెట్ రాస్తానమ్మా అన్నది. అంటే లాయర్ గురించి. లాయర్ చదవాలి దాంట్లో అన్నది. అంటే నేను చాలా రోజులు ఆలోచించాను గానీ, నేను ప్రార్థనలో పెట్టుకొని నేనేం చెప్పలేదు. ఇంక నెక్స్ట్ డే ఇంక అప్లై చేయాలి. ముందు రోజు ఏదో ఒకలాగా ఆళ్ళ మామయ్యకి ఫోను చేసి ఏదోలా అప్లై చేయించుకుంటి క్లాస్ సెట్ గురించి. నేనేమనుకున్నానంటే రాస్తావు, వేలల్లో రాస్తారు. నీకే 20, 30,000, 40,000, 50,000, 60,000 అలా వస్తది ర్యాంకు. సరేలే చూద్దాం వచ్చేటప్పుడు కదా! అని చెప్పేసి అనుకున్నా. రిజల్ట్ వచ్చింది. అమ్మ రిజల్ట్ చూడన్నది. నేను క్యాజువల్‌గా దేవుడిని ప్రేయర్ చేసుకొని క్యాజువల్‌గా నేను రిజల్ట్ చూసాను. తనకి 1300 ర్యాంక్ దేవుడిచ్చున్నారు. దాన్ని బట్టి దేవుడికి ఎంతగా వందనాలు తెలియచేస్తున్నాను. 1300 ర్యాంక్ దేవుడిచ్చున్నారు. మరి తనకి ఏయూలో సీటు రావాలని ఆశ కలిగి ఉన్నాను. మరి దేవుడి చిత్తం ఏదైతే ఏముందో అదే విధంగా తను రాకపోకలేనండి వస్తది. తన రాకపోకలయందు మంచి స్నేహం దేవుడు దయచేసే విధంగా, ఇంకా తన ఆత్మీయంగా ఎదిగే విధంగా మరి తను తనొక్కటే అనుకుంటది. అదేమనుకుంటుందో దేవుడి విషయంలో తన సాక్ష్యం ద్వారా ఒక చిన్నది కొన్ని నిమిషాలు దేవుడి గురించి తన సాక్ష్యం విందాం. దేవుడి గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవుడికి వందనాలు. మీ అందరికి వందనాలు. సేవకులకు వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే,
నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. 10th మార్క్స్ బానే వచ్చాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఓకే. నేను సాటిస్ఫై అయ్యాను. దేవుడిని అంటారు గానీ ఓకే. సాటిస్ఫై అయ్యాను. బట్ ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి కొంచెం డిసప్పాయింట్ తక్కువొచ్చాయి అని. తర్వాత లాస్ట్ సెట్ ఎలా అనుకున్నానంటే మా కాలేజ్‌లో సీఏ చేయడానికి ఎవరైతే సీఏ చేయట్లేదు, చదవట్లేదో వాళ్ళు కిందకి పిలుచుకొని సీఏ చేయాలి. అదే మీరేం చేస్తారని అడిగితే లా సెట్ రాస్తారని ఇద్దరు ముగ్గురు చెప్పారు. సో, నేను కూడా ట్రై చేద్దాం ఏదో ఒకటి లా సెట్ చేద్దామని రాద్దాం అనుకున్నాను. నేను ఆల్రెడీ డిగ్రీలో జాయిన్ కూడా అయిపోయాను. మా డ్యాడీ ఫీజ్ కూడా కట్టారు. నేను అప్పటికి రాసిన అంటే ఫిల్ చేసినప్పుడు కూడా నేను మా డ్యాడీకి చెప్పాను. అంత అడిగారు. అయితే నేనేదో ఫస్ట్ నాకు తెలియాలి అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో తెలియాలని మాత్రమే రాసాను. దాని మించి ఎక్కువ రాయలేదు. అప్పుడు దేవుడు నాకు లా సెట్‌లో కూడా మంచి ర్యాంక్ ఇచ్చారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తాను. ఇంటర్ మార్క్స్ వచ్చేటప్పటికి నేను డిసప్పాయింట్ అయ్యాను. కొంచెం ఏడిచాను కూడా. ఇన్ ఇంటర్ మార్క్స్ చాలా తక్కువ వచ్చాయి. నా ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదని. దాని తర్వాత ఇంక మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో దాని గురించి ఆలోచించాను. సో, ఇంటర్ మార్క్స్ ఇంక మర్చిపోయాను. దాని తర్వాత సడెన్‌గా డ్యాడీ వచ్చి ఇలా, ఇలా అంటే ఏమో నాకు కూడా తెలీదు. చాలా మంది ఉంటారేమో, మా కాలేజ్‌లో కూడా చాలా మంది కూర్చుంటదేమో, మా కాలేజ్ వాళ్ళు తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను. కాలేజ్ వాళ్ళకి కాల్ చేస్తే కాలేజ్‌లో ఎవరికీ తెలీదు. ఫ్రెండ్స్‌కి కాల్ చేద్దామనుకుంటే ఫస్ట్ ప్రిన్సిపల్ సార్‌కి కాల్ చేశారు. ఇలా వచ్చిందంటే ఏంటి సార్ అంటే, సార్ అన్నారు అది ఎక్కువ మంది రాలేదు. జస్ట్ వైజాగ్ బ్రాంచ్ నుంచి ఒకళ్ళు, గాజువాక బ్రాంచ్ నుంచి ఒకళ్ళు, ఆ ఒకళ్ళలో నువ్వున్నావు. అంతే నువ్వు ఒక్కడిదానివే ఉన్నావు అని అన్నారు. సరే అని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని ఎళ్ళాము. మమ్మీ వస్తదన్నది నేను సరే అని చెప్పి ఎళ్ళాము. ఎళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత చాలా కొత్తగా మొత్తం ఎప్పుడు నా ఫోటో ఉండడం లేకపోతే నా కోసం మొత్తం అంతా చాలా కొత్తగా ఉంది. నేను దేవుడిని ఎప్పుడు ఒకటే అడిగాను. నా ద్వారా ఆయన నామం మహిమపడాలంతే. నా ప్రార్థనలో ప్రతిదీ అదే ఉంటది. నా ఫస్ట్ పాయింట్ ఎప్పుడు అదే. నా ద్వారా ఆయన నామం మహిమపడాలి. ఆయన కృప నాకుండాలి. నేను స్వస్థత అదంతా సెకండరీ కానీ, ఆయన కృప నా దగ్గర నా మీద ఉండాలి. ప్లస్ నేను నా ద్వారా ఆయన నామం మహిమపడాలి అనే మాత్రమే ప్రతిసారి ప్రే చేసుకుంటాను. అది ఆ రోజు నాకు కళ్ళ ముందు జరిగేటప్పటికి చాలా గొప్పగా అనిపించింది. అప్పటి వరకు నేను ఏమనుకున్నానో నాకు తెలీదు. ఇంటర్ మార్క్స్ వల్ల నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంటర్ సెకండ్ ఇయర్ మార్క్స్ వచ్చినప్పుడు. కానీ దేవుడిని ప్రేయర్ చేశాను. ఏదైనప్పటికీ నీ చిత్తమే జరగాలి. ఆ టైం వచ్చినప్పటికి అసల ఇంటర్ మార్క్స్ నా ఎక్స్‌పెక్టేషన్స్ కాదు కానీ, ఆయన ఎక్స్‌పెక్టేషన్స్ నాకొచ్చిన మార్క్స్ ఎక్కువ అని నేను చెప్పను. బట్ ఆ మార్క్స్‌లో కూడా దేవుడు నన్ను హెచ్చించారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అప్పటి వరకు నా మార్క్స్ వరే అయితే నేనేం కాదు. నాకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చినోళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కానీ దేవుడు నన్ను నేనేమైతే అడిగానో అది మాత్రం దేవుడు నాకు నెరవేర్చారు. నా నా ద్వారా ఆయన నామం అక్కడ మహిమపడిందని అనుకుంటున్నాను. ఇది నా లైఫ్‌లో చాలా గొప్ప సాక్ష్యం యాక్చువల్‌గా చెప్పాలంటే. నేను ఊహించలేదు. నేను ఏం చేయలేదు. నేను అనుకున్నాను ఎక్కువ మార్క్స్ వస్తే చాలు. నెక్స్ట్ ఎళ్ళడానికి సరిపోతుంది. కానీ నేనొచ్చిన మార్క్స్ చాలా డిసప్పాయింట్ అయినా. ఆ మార్క్స్‌తోనే దేవుడు ఇంత గొప్ప కార్యం నా జీవితంలో చేశారు. దాన్ని బట్టి దేవుడికి